టాప్ హిట్లు కొడుతున్న మన శ్రీ గౌరీ ప్రియాని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్, అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఐ లవ్ యూ టూ, ఐ లవ్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సో ముందుగా మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన అల్లు అరవింద్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ సినిమా మెయిల్ ఆయన ఆహాలోనే మొదలైంది అండ్ ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఆయన రావడం ఇట్ ఫీల్స్ లైక్ అ ఫుల్ సర్కిల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ రవి గారు మా సినిమా పూజకి ఆయన వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆయన జర్నీ మా సినిమాతో కంటిన్యూ అవుతూనే ఉంది. సో రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. చెన్నై లవ్ స్టోరీ, వా, ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. సో ఇట్స్ ఆల్సో వెరీ కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ అనమాట. సో ఈ సినిమాకి యాక్చువల్లీ నిజంగా రాజేష్ గారు చెప్పినట్టు ట్రైలర్ కట్ చేయడం నిజంగా చాలా కష్టమైన పని. ఈ సినిమాలో కొన్ని పాయింట్లు చెప్పకుండా ఎలా చెప్తారు అనే క్యూరియాసిటీ నాకు కూడా స్టార్టింగ్ నుంచి ఉండింది. బట్ ఈ ట్రైలర్ చూసిన వెంటనే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఎంత బాగా అనిపించిందంటే నాకు తెలిసి ఎక్కడ ఏ ట్విస్ట్ ఉంది అని. సో ఐ వాజ్ ట్రైంగ్ టు డీకోడ్ ఇట్. బట్ బ్యూటిఫుల్ ట్రైలర్ అండ్ ఎవరైతే మీరు చెప్పారో కట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా తరపు నుంచి యాక్చువల్లీ ఇప్పటి వరకు ఒక 1 year అయింది మా జర్నీ స్టార్ట్ అయ్యి. పాటల ద్వారానే మాట్లాడుకున్నాం. మరి ట్రైలర్లో మా మాటలు నచ్చాయా? కాదు, నాకు ఒక డౌట్. ఎగ్జాక్ట్లీ కాదు ఒక డౌట్. ఆగండి బ్రో. అట్లా కాదు. ఇప్పుడు ట్రైలర్లో ఫస్ట్ ఒక డైలాగ్ వచ్చింది, అది తమిళ్లో ఉంది. మీకు అర్థమైందా లేదా అనేది నా క్వశ్చన్. అర్థం కాలేదా? కానీ ఎమోషన్ అర్థమైంది కదా. తమిళ్ అయితే ఏంటి, తెలుగు అయితే ఏంటి డార్లింగ్, ఎమోషన్ ఒకటే కదా అంతే. సో ఈ సినిమాకి అద్భుతమైన పాటలు అందించిన మణి శర్మ గారికి, ఆ పాటలకి అందమైన మాటలు రాసిన అనంత్ శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యాక్చువల్లీ సినిమాలో చాలా దాచాము, అన్ని హాల్లోనే చాలా సస్పెన్స్లు, చాలా ట్విస్ట్లు, టర్న్స్ చాలా ఉన్నాయి. అన్ని హాల్లో చూసుకుందాము. July 24th వస్తున్నారు కదా, గట్టి కొడుతున్నామా? ఎస్, థ్యాంక్ యూ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. దమ్మా ట్రైలర్ డైలాగ్ సాంగా ట్రైలర్ డైలాగా వినపడట్లా. కుదిరితే 2 ట్రైలర్ డైలాగ్. సో అక్కడ ఆయన ఏమంటారంటే, చూడరా అమ్మాయి మందు కొనుక్కోవడానికి వచ్చింది అంటారు. నేను తమిళ్లో 100 ఉనకన్నా అన్నారు అంటారు. సీ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ గారు. ఈ ఒరిజినల్ స్టార్ కిరణ్ అభవరం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ముందుగా మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన రవి గారికి సార్ హ్యాపీ బర్త్డే సార్. అండ్ అలాగే అరవింద్ గారికి ఎప్పుడు నిజంగా చాలా సపోర్ట్ చేస్తారు అరవింద్ గారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి వచ్చిన నా వెల్ విషర్స్ అనుకోండి, లేకపోతే నా ఫ్యాన్స్ అనుకోండి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇంత కలగా నడుస్తుంది ఈవెంట్ అంతా. మీరు అప్పటి నుంచి వెయిట్ చేసి ఇంత మా అందరికి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి తమ్ముడు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఏం తమ్ముడు ఏంటి మాట ఇస్తున్నా తమ్ముడు, కాన్ఫిడెంట్ హ్యాట్రిక్ కొడుతున్నాం. మా టీం అందరికీ ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్. నిజంగా ఏ ఈవెంట్ జరిగినా చెన్నై లవ్ స్టోరీ ఇంత పాజిటివ్గా, ఇంత వైబ్గా, ఎందుకంటే మా ప్రొడ్యూసర్స్ ఎక్కడా వెనకాడట్లేదు సినిమాని తీసుకెళ్లే విధానంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్కేఎన్ గారికి, సాయిరాజ్ గారికి, మా ధీరజ్ అన్నకి. ప్రతి ఒక్క ఈవెంట్ ఇంకా ఏదో చేద్దామని చెప్పి ఈవెంట్కి వస్తుంటే తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్. అండ్ మా టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఇక్కడ ఓన్లీ కంటెంట్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ముందుగా చెప్పే ముందు రవెన్న, థ్యాంక్ యూ సో మచ్ రవెన్న ఫర్ ఎవ్రీథింగ్. అయిపోయింది తమ్ముడు, అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది తమ్ముడు, అయిపోయేది. అంటే నేను ఇంతకుముందు నాకు తెలిసి ఒక 4-5 ఇంటర్వ్యూలు ఇంతకుముందు చెప్పాను. చెన్నై లవ్ స్టోరీ
ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను ఇంకా మా ప్రొడ్యూసర్స్కి నేను సజెస్ట్ చేశాను అనమాట, సార్ ఏం టెన్షన్ తీసుకోవద్దండి, చెన్నై లవ్ స్టోరీకి మేము ట్రైలర్ కట్ చేయలేకపోతున్నాం, ట్రైలర్ కట్ చేయకన్నా మీరు జూలై 24 సినిమా వేయండి, 23 ప్రీమియర్ వేసినప్పటి నుంచి ఎందుకు రారు, క్రౌడ్ అందరూ ఈ సినిమాకి ఆల్రెడీ ఉన్నారు, ఈ సినిమాని చూస్తారు, ఖచ్చితంగా థియేటర్కి వస్తారు ట్రైలర్ లేకపోయినా అని చెప్పాను. నాకు సినిమా మీద అంత నమ్మకం. తమ్ముడు నేను మాటగా ఇస్తున్నాను, మీరు వెయిట్ చేయొద్దండి. మా వాళ్ళు ఎప్పుడు బుక్ మై షో ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు, మీరు కాన్ఫిడెంట్గా టికెట్ నొక్కండి. చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్లో మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోయిన ఒక లవ్ స్టోరీ చూస్తున్నారు. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది 2 రోజుల 3 రోజుల నెల లేకపోతే గంట అర్ధగంట నాకు తెలీదు, చాలాసేపు ట్రాన్స్లో ఉంటారనమాట. ఎలాంటి సినిమా చూసారా మనం అని చెప్పి మీరందరూ చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ఈ సినిమా చేసినందుకు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరందరూ బయటకు వచ్చి అరే మా అన్న మరో మంచి సినిమా చేశాడరా అని చెప్పి మీరందరూ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అర్థం కాలే తమ్ముడు. సరే తమ్ముడు, అంటే వాడు బాగున్నాడు తమ్ముడు, వాడు బాగున్నాడు. థ్యాంక్ యూ. అంటే థ్యాంక్ యూ తమ్ముడు. ఒకటే మాట, నేను తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేశారు, మిమ్మల్ని వెయిట్ చేయించాలని లేదు. సినిమా ఎప్పుడెప్పుడు జూలై 23 ప్రీమియర్ ఎక్కడేస్తారు, ఏ నియరెస్ట్ థియేటర్ ఉంటుందో తెలియదు, కానీ దేనికోసం వెయిట్ చేయకన్నా సినిమాకి మీరు వెళ్ళిపోండి. చాలా కాన్ఫిడెంట్గా చాలా హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ జూలై 23. ఐ నో చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా నేను కథ విన్నప్పుడు మ్యాజిక్ జరుగుతుందని నమ్మాను. షూటింగ్ జరిగే ప్రాసెస్లో మ్యాజిక్ జరుగుతుందని చూశాను. షూటింగ్ అయిపోయిన తర్వాత మ్యాజిక్ జరుగుతుంది. లాస్ట్ షాట్ మా చెన్నై లవ్ స్టోరీలో మేము తీసిన లాస్ట్ షాట్ అదే ఉంటుంది, మ్యాజిక్ స్టార్ట్స్ హియర్ అని చెప్పి. ఇప్పుడు చెప్తున్నాను, జూలై 23 దగ్గర నుంచి మీరందరూ అరే ఏంట్రా ఇంత బాగుందేంట్రా ఈ సినిమా అని చెప్పి తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా సరే అరే మా తెలుగులో మరో మంచి ప్రేమ కథ వచ్చిందని చెప్పి మీరు చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ జూలై 23 సినిమాకి వెళ్ళిపోండి, ప్రీమియర్స్ చూసి సినిమా ఎలా ఉందో చెప్పండి. మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. సిరి హనుమంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే రవి గారు, విషింగ్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ అల్లు అరవింద్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ చూసారు కదా, చూస్తుంటేనే బొమ్మ అద్దరిపోద్ది అనిపిస్తుంది. ఇంకొక కల్ట్ బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నేను ఈ సినిమాలో రోల్ ప్లే చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్వేస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, కిరణ్ గారు అండ్ గౌరీ మీ ఇద్దరితో వర్క్ చేస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ నా ఫ్రెండ్స్ నవీన్, పూజ, అరుణ్, అదిత్, ఆల్రెడీ నేను ఈషా మూవీలో వర్క్ చేశాను అరుణ్తో, మళ్ళీ ఈ మూవీలో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మహి, నరేష్, ఏ రోజు వీళ్ళ వల్ల నాకు షూటింగ్ చేసిన ఫీల్ రాలేదు, రోజు పిక్నిక్ వచ్చినట్టే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ట్రైలర్ చూశారు కదా, 24 చెన్నై లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీని కూడా పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. ఇప్పుడు నవీన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎలా ఉంది ట్రైలర్? బాగుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ గారు, మీ స్టేజ్ మీద మీ ముందు నుంచి చూడటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. రవి సార్, హ్యాపీ బర్త్డే. రాజేష్ అన్న హాయ్. 2 రోజుల నుంచి కనిపించట్లేదు మాకు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన రవి గారికి, రాజేష్ అన్నకి, ఎస్కేఆర్ గారికి, ధీరజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ట్రైలర్ చూశారు కదా, ఈ సినిమాలో చేసినప్పుడు మా అందరికీ ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ క్రియేట్ అయింది. అది ఎలా అంటే, నిన్న ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత కిరణ్ అన్న మమ్మల్ని ఆఫీస్ తీసుకెళ్ళి మమ్మల్ని అందరికి మాకు బజ్జీలు ఇచ్చి మంచి టీ పెట్టించి మంచి పార్టీ ఇచ్చాడు. ఏదో స్కూల్ అయిపోయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ ఉంటుంది కదా, అలా చేసుకున్నాను నిన్న. థ్యాంక్ యూ కిరణ్ అన్న.
ఈ సినిమా అయిన తర్వాత మీరు ఖచ్చితంగా గౌరీని కిరణ్ని మీరు మనసులో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతారు, అది నా గ్యారంటీ. ఇంకోటి చెప్పాలి, సినిమా ఎంత కష్టపడ్డారని డైరెక్టర్ గారికి మనం ఫోన్ చేశాను. ఫోన్ చేసి రవణ చాలా కష్టపడ్డారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, ఈ సినిమా మీకు ఖచ్చితంగా మంచి పేరు వస్తుందన్నా అని చెప్తే ఆయన వెంటనే డార్లింగ్ థ్యాంక్ యూ డార్లింగ్, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయి నీ సీల్ 3 తీస్తాను అన్నాడు. థ్యాంక్ యూ రవణ, థ్యాంక్ యూ సో మచ్. జోక్స్ అవార్డ్ 24th థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు.